800 సంవత్సరాల కిందట నేటి తెలంగాణ ప్రాంతంలోని మెదారం అరణ్యాల్లో ధైర్యం, త్యాగం మరియు విశ్వాసంతో నిండిన ఓ మహాగాథ ప్రారంభమైంది. ఇది రాజుల కథ కాదు, కోటల కథ కాదు, ఇది అడవుల కథ, మట్టిలో పుట్టిన ప్రజల కథ. ఇది సమ్మక్క సారక్కల పవిత్ర చరిత్ర. సమ్మక్క గిరిజన సమాజంలో జన్మించిన ఓ శక్తివంతమైన మహిళ. కిరీటం ధరించిన రాణి కాదు, ధైర్యంతో ప్రజలను నడిపించిన నాయకురాలు. అడవే ఆమె రాజ్యం, ప్రజలే ఆమె కుటుంబం. న్యాయం, సమానత్వం మరియు గిరిజనుల గౌరవం కోసం ఆమె జీవించింది. అన్యాయపు పాలకులు గిరిజనులపై భారమైన పన్నులు విధించి వారిని అవమానించినప్పుడు సమ్మక్క మౌనంగా ఉండలేదు. భయానికి తల వంచకుండా సత్యం కోసం నిలబడాలని నిర్ణయించుకుంది. తన ప్రజల కోసం, ధర్మం కోసం యుద్ధ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె పక్కనే నిలిచింది ఆమె కుమార్తె సారక్క. చిన్న వయసైనా తల్లిలాగే ధైర్యంగా, త్యాగానికి సిద్ధంగా ఉన్నది. తల్లి కుమార్తె బంధం కేవలం రక్త సంబంధం కాదు, ఒకే లక్ష్యానికి అంకితమైన ఆత్మబంధం. గిరిజనులకు రాజు సైన్యానికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అడవులు మోగిపోయాయి ధైర్య గర్జనలతో. శక్తి తక్కువైనా సమ్మక్క సారక్కల ఆత్మశక్తి అపారమైనది. యుద్ధంలో గాయపడిన సారక్క అడవిలో కలిసిపోయింది. ఆమె ప్రకృతిలో లీనమై దైవశక్తిగా మారిందని ప్రజల నమ్మకం. తల్లి సమ్మక్క హృదయం విరిగిపోయినా ధైర్యం కోల్పోలేదు. చివరికి ఆమె కూడా అడవిలోకి వెళ్లి అంతర్ధానమైంది. ఆమె కూడా దైవశక్తిగా మారి ప్రజలను కాపాడుతోందని విశ్వాసం. సమ్మక్క సారక్కలను విగ్రహాలుగా పూజించరు, ఆలయాలు లేవు. పసుపు కుంకుమ రూపంలో మాత్రమే ఆరాధిస్తారు. ఇది దేవుడు రూపంలో కాదు, విశ్వాసంలో ఉంటాడని గుర్తుచేస్తుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మెదారం జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు. కన్నీళ్లతో, కోరికలతో, కృతజ్ఞతతో తల్లి కుమార్తెలను స్మరిస్తారు. సమ్మక్క సారక్క దేవతలు మాత్రమే కాదు, అవి ధైర్యానికి, త్యాగానికి, తల్లితనానికి నిలువెత్తు చిహ్నాలు. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ఈరోజు కూడా జీవిస్తున్న విశ్వాసం.